దీనికి ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా పేద కుటుంబంలో పుట్టి కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో సేవలు చేసి అంత పెద్ద పేరు తెచ్చుకున్నందుకు మనందరం పేరు అభివృద్ధి పేరు మంచి పేరు తేవాలంటే ప్రతి ఒక్క విద్యార్థి చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి మన యొక్క స్కూల్ పేరును అంటే ఇక్కడ ఏరియానే మనది ఒక మంచి స్కూల్ అనే పేరు తెస్తారని నేను పిల్లలందరినీ ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ బాగా చదవాలని మరియు మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని ఫీజులు కట్టి అంతా చదివిపిస్తారు కాబట్టి మీరు బాగా చదివి మంచి పెద్ద 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 చదువులు చదివి మంచి పేరు తెచ్చుకొని మన యొక్క స్కూలు కూడా పేరు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత మంచిగా జరుపుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దాదాపు 30 మంది ఉన్నారని చెప్పారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో మంచి గ్రేడ్ తెచ్చుకొని మన యొక్క స్కూల్ ఎవరు కూడా ఫెయిల్ కాకుండా అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని నేను వాళ్ళను ఆశీర్వదిస్తున్నాను. అలాగే 10th క్లాస్ వాళ్ళు ఇప్పుడు గ్రేడ్ సిస్టమ్ ఉన్నది. 9 గ్రేడ్ వచ్చిన వాళ్ళకు 9,000, 10th గ్రేడ్ వచ్చిన వాళ్ళకు 10,000. నా తరఫున 10th రిజల్ట్ వచ్చిన తర్వాత మంచిగా కూడా అది మన మైండ్ చెప్తుంది, జ్ఞాపకం ఉంటుంది. అలాగే మీరంతా కూడా పొద్దున్న ప్రాక్టీస్ చేయండి. మనకు సాధ్యం కానిది అనేది ఏది ఉండదు ప్రపంచంలో. ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు. మనము ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫోటో సెషన్ కూడా నడుస్తుంది. ఆ ఫోటో సెషన్లో కూడా 10th క్లాస్ మెంబర్స్ ఎంతమంది అందరికీ సర్టిఫికేట్ ఫైల్ కూడా నేను బహుకరిస్తానని గద్దరన్న జన్మదిన సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గద్దరన్న గారి 78వ జయంతి మొత్తము దేశంలోనే పెద్దెత్తున చేసుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆయన జయంతిని పల్లె పల్లెన ప్రతి ఊరిలో కూడా మరి పేద జనాలు అందరూ తమ గాథలు విని పాటలు రాసి వాళ్ళని చైతన్యం చేసినటువంటి గద్దరన్నను స్మరించుకుంటూ అయ్యో కొత్త మాకు దూరమైన ఇన్నేళ్ళు అవుతుంది, మా పాట వాళ్ళని నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి గద్దరన్న లేని లోటు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్న దేశంలో మనవాళ్ళు చేసే అరాచకాలు, మరి ఇక్కడ ఆత్మత వస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. గద్దరన్న ఉంటే దాన్ని రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసేవాడు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళని పోరాటం వైపు తీసుకెళ్ళేవాడు. వాళ్ళకు అడవిలో ఉన్న వనరులన్నీ జాగ్రత్తగా పెట్టి దోసుకోకుండా, ఈ యొక్క ప్రభుత్వము మనవాదులు దోసుకోకుండా, ఈ అమెరికా సామ్రాజ్యవాదం దోసుకోకుండా చూసేవాడు. ఆ లేని లోటు ప్రత్యేకంగా కనిపించింది. మరి ఇలాంటి వ్యక్తి మనకు అవసరము. పాట అప్పటికప్పుడే పాటలు మరొక ప్రజావాదకారుగా పేరు తెచ్చుకున్న గద్దరన్న లాంటి వాళ్ళు పుట్టబోడు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ విషయం చిన్నోడు ఏం చదువుకోలేదు అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో చర్చించి మరి ఒక కార్యక్రమం జరగాలంటే, విజయవంతం చేయాలంటే ఏ విధంగా మనం చేయవచ్చు అనేసి దాన్ని సంపాదించేవాడు. మరి ఆ విధంగా ఎన్నో ప్రోగ్రాంలు మేము గద్దరన్న నేను సొంత అన్నదమ్ముల్లాగా జీవించినాం. ఆయన మీద కాల్పులు జరిగిన తర్వాత ఆయనకు రక్షణగా మరి అనేక మంది వాళ్ళము తమ్ముళ్ళు మేమంతా ఉండి ఇక్కడ నయం కానీ పరుగులు పట్టించిన సంగతి
అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఎక్కడైనా ప్రోగ్రాంలు పోతే మరి ఆయన వెంట నేను రంగారెడ్డి సీనన్న అంతా పోయేవాళ్ళము. మరి ఆ విధంగా అన్నకు ఒక రక్షణ కలిపి రక్షకుల భక్తులుగా ఉండి మేము ఎంతో మన భద్రాన్నకు తెలుసు. మరి ఆ విధంగా భద్రాన్నను మేము కాపాడుకున్నాము. కానీ ఏదో ఒక చేసిన సందర్భంలో ఆయన అమరులయ్యారు కాబట్టి మరి ఈరోజు మేము అన్ని సంఘాలకు కానీ కళాకారులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే మరి స్పందించండు. మేము శాంక్షన్ చేస్తున్నా ఇమ్మీడియట్గా అక్కడ పెడతామని చెప్పింది. ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు ఉత్తరాన్న రాసి పెట్టకపోవడము చాలా శోచనీయము. వెంటనే అది పెట్టాలి, స్మృతివనం కల్పించాలి. అదేవిధంగా గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడాన్ని హర్షిస్తున్నాము. కానీ కొన్ని సినిమాలు మరి గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి కొన్ని పంచాంగంలో మానవ అభివృద్ధి దేశం పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళు అన్న చెల్లిదాలు అలాంటి కాకపోతే మనుషులు ఏ కలిగితే రావాలన్నటువంటి వాళ్ళు ఇంట్లో చల్లని వస్తువులు గీతలు చాలా భావిస్తున్నారు. సంఘానుసారంగా బతికింది. ఎప్పుడు ఆయన నాకు తెలిసిన వాటికి అయితే ఎన్నడూ సరైన ఉద్యోగం లేదు, సరైన లేదు. నేను అనుకున్న కాబట్టి బతుకున్నాను. దానితో విమలక మానవ ఎప్పుడు కూడా నాకు అనిపిస్తాను.